అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరో యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ ఒకేసారి 102 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం గాల్లోనే సగం క్షిపణులను అడ్డుకున్నది. అసలు ఇలాంటి పెద్ద పెద్ద క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎలాంటి రక్షణ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది? ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అసలైన రక్షణ కవచాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ దాదాపు 180 క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో చాలా మిసైళ్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇలాంటి క్షిపణులు, రాకెట్ల దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతుంది. ఇటీవల లెబనాన్ నుంచి హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను కూడా తమ ఐరన్ డోమ్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని ఇజ్రాయెల్ తెలిపింది. అంతకుముందు 2023 అక్టోబర్లో హమాస్ మెరుపు దాడుల తర్వాత కూడా ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీనిని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి వినియోగిస్తోంది? ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థలలో ఒకటి. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడర్లు తమ ఆకాశంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు 2 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను, గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతుంది. దాని ప్రకారం ప్రజల ఇళ్లపైకి, ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లనే ఐరన్ డోమ్ నాశనం చేస్తుంది. దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృధా చేయకుండా దీని రాడార్ వ్యవస్థ పనిచేస్తుంది. అసలు ఈ ఐరన్ డోమ్ ను ఎలా డెవలప్ చేశారంటే 2006లోనే ఈ ఐరన్ డోమ్ల తయారీకి బీజం పడింది. దక్షిణ లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులతో ఇజ్రాయెల్ యుద్ధం చేసినప్పుడు ఈ ఐరన్ డోమ్లు కనిపెట్టారు. హిజ్బుల్లా గ్రూప్ వేలాది రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెలీలు పెద్ద సంఖ్యలో మరణించడంతో పాటు భవనాలు వంటివి భారీగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడికి ఏడాది తర్వాత ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే ఒక కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను తయారు చేయనుందని ఆ దేశం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికా $20 కోట్ల అంటే అప్పట్లో సుమారు 14,650 కోట్లు నిధులు సమకూర్చింది. కొన్నేళ్ల పాటు అధ్యయనం, అభివృద్ధి చేసిన తర్వాత 2011లో ఐరన్ డోమ్ ను యుద్ధంలో పరీక్షించారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షెబా పట్టణం లక్ష్యంగా శత్రువులు ప్రయోగించిన మిసైల్ ను ఇది విజయవంతంగా అడ్డుకుంది. ఈ విధంగా చూస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయెలులకు రక్షణ లభించిందనే చెప్పాలి. అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి 100% రక్షణ ఇవ్వదు. గతంలో గాజా నుంచి వచ్చిన రాకెట్లను ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ 90% విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఇది వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షిస్తుందని చెప్పలేమని విమర్శకులు అంటున్నారు. అదే హిజ్బుల్లా మిలిటెంట్లయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని, అలాంటి సందర్భాల్లో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని ది జెరూసలేం పోస్ట్ ఇంటెలిజెన్స్ ఎడిటర్ యోనా జెరెమీ బాబ్ చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.